వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం, ప్రభుత్వాలు ఎన్నికల్లో సాధించిన మెజారిటీయే వారి సమర్థతకు కొలమానమా? పాలనలో నిజాయితీ, జవాబుదారీతనం అక్కర్లేదా? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ గత 3 దఫాల ఎన్నికల్లో మెజారిటీ సాధించి గత ప్రభుత్వాల రికార్డులను తిరగరాసింది. దేశంలో 70% పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. విమర్శలు ఎన్ని ఉన్నా అప్రతిహతమైన విజయాలు సాధించిన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో సంధించిన ప్రశ్నల యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడి విజయాన్ని కేవలం ఎన్నికల్లో సాధించిన మెజారిటీ సీట్లతో మాత్రమే కొలవలేం. అధికారం గెలుచుకోవడం ఒక దశ అయితే, ఆ అధికారాన్ని ప్రజల ప్రయోజనాల కోసం ఎంత సమర్థంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగించారు అన్నదే నిజమైన సమర్థతకు ప్రమాణం. రాజకీయ శక్తి, ప్రసార సాధనాలతో, అభూత కల్పనలతో, హంగామా ఆర్భాటాలతో, సంస్థాగతంగా బలవంతుడిగా విగ్రహారాధన, అంధభక్తుల వ్యక్తి పూజ అనేది ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించబడవచ్చు. కాని ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచేది, ఎంతకాలం పదవిలో కొనసాగారు అన్నది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ సామర్థ్యం, క్లిష్టమైన జాతీయ, అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం, ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య సమస్యల పరిష్కారం పట్ల చూపుతున్న నీతి, నిజాయితీ నిబద్ధత మాత్రమే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. 2014 తర్వాత కేంద్ర పరిపాలనకు అతిపెద్ద నిర్మాణాత్మక సవాలుగా నిలిచిన చారిత్రాత్మక రైతు చట్ట వ్యతిరేక ఉద్యమం, 2020 సెప్టెంబర్లో 3 మార్కెట్ నియంత్రణ సడలింపు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టి, ఆమోదించడంతో ప్రారంభమైంది. 400కు పైగా రైతు సంఘాల కూటమి అయిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో జరిగిన 15 నెలల సరిహద్దు ముట్టడిలో, లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల సింగు, టిక్రీ మరియు ఘాజీపూర్ వద్ద నిరంతరం శిబిరాలు ఏర్పాటు చేశారు. మండీ వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అనే భద్రతా వలయం విచ్ఛిన్నమవుతుందని, తద్వారా భారీ ప్రైవేట్ సంస్థలకు వ్యవసాయ ధరలను నియంత్రించేందుకు అపరిమిత అధికారం లభిస్తుందని నిరసనకారులు వాదించారు. దేశంలో 58 కోట్ల అతిపెద్ద వ్యవసాయోత్పత్తుల మార్కెట్ను కార్పొరేట్లకు ధారాదత్తం చేయదల్చుకున్న కేంద్ర ప్రభుత్వం, ఈ రైతు నిరసనలను పట్టించుకోకపోగా వారిని సూటుబూటు రైతులని అవహేళన చేయడమే కాక, ఖలిస్తాన్ ఉగ్రవాదులని నింద మోపింది. పట్టువీడని రైతులు 15 నెలల పాటు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించటంతో ఎట్టకేలకు ప్రధాన మంత్రితో క్షమాపణ చెప్పించారు. 6 మహిళా రెజ్లర్లు, అధికార పార్టీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తమ అనుమతి లేకుండా తాకడం, అసభ్యంగా తాకడం, మరియు వృత్తిపరమైన పురోగతికి బదులుగా లైంగిక ప్రయోజనాలు కోరారని అధికారికంగా ఆరోపించారు. 2023 జనవరిలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, మరియు బజరంగ్ పునియాలతో సహా భారతదేశపు అగ్రశ్రేణి ఒలింపిక్ మరియు ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేతలు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా ప్రారంభించడంతో ఈ వివాదం బహిరంగమైంది. 2023 మే 30న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, మరియు బజరంగ్ పునియా తమ అంతర్జాతీయ మరియు ఒలింపిక్ పతకాలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేయడానికి హరిద్వార్లోని హర్కీపౌరికి వెళ్లారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పటి డబ్ల్యూఎఫ్ఈ అధిపతి మరియు అధికార పార్టీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ వారు ఇలా చేశారు. అయితే, వారు వాటిని పారవేయలేదు. రైతు సంఘాల నాయకులు మరియు ఖాప్ పంచాయతీలు జోక్యం చేసుకుని, ఆ చర్యను వాయిదా వేయమని మల్లయోధులను ఒప్పించారు. ఇంత జరుగుతున్నా జాతికి క్షమాపణ చెప్పకపోగా, తమ పార్టీ ఎంపిని వెనుకేసుకొచ్చిన భారత ప్రధాని నోరు మెదపకపోవడం గమనార్హం. ఆగస్టు 3, 2026న ప్రముఖ మహిళా మల్లయోధులు దాఖలు చేసిన లైంగిక వేధింపులు, వెంటపడటం మరియు నేరపూరిత బెదిరింపుల ఆరోపణలన్నింటి నుండి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అత్యంత విస్తృతంగా వార్తల్లోకి వచ్చిన సంఘటన 2023 మే 4న మణిపూర్ రాష్ట్రంలోని తౌబల్ జిల్లాలో జరిగింది. అక్కడ ఒక హింసాత్మక మూక ఒక కుటుంబాన్ని అపహరించి,
ఆ కుటుంబంలోని 2 పురుషులను చంపి 2 కుకి, జో మహిళలను బట్టలు విప్పమని బలవంతం చేసి, వారిని నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధించింది. 2023 మే నెలలో జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం కారణంగా తలెత్తిన దీర్ఘకాలిక వైద్య మరియు మానసిక సమస్యలతో 2026 జనవరిలో ఒక 20 ఏళ్ల కుకి, జో మహిళ మరణించింది. తక్షణ జవాబుదారీతనం కోరుతూ, ఆలస్యమవుతున్న న్యాయంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్పోక్పి జిల్లాలో వేలాది మంది కుకి, జో మహిళలు ధర్నాలు మరియు కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం, ఆమె కేసులో ఎటువంటి అరెస్టులు జరగకుండానే ఆమె మరణించడం తీవ్రమైన నిరసనలను మళ్లీ రగిలించింది. ఇంత జరుగుతున్నా తమ పార్టీ ముఖ్యమంత్రిని గత్యంతరం లేక రాజీనామా చేయించిన భారత ప్రధాని జాతికి క్షమాపణ చెప్పకపోగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలానే జరుగుతుందని ఎద్దేవా చేయడం గమనార్హం. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక పరీక్షల్లో అవకతవకలు, విద్యార్థుల నిరసనలు వంటి పరిణామాలు భారత విద్యా వ్యవస్థపై అనేకమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షల విషయంలో ఒక్క చిన్న వైఫల్యం కూడా వేల కుటుంబాల జీవితాలపై ప్రభావం చూపుతుంది. అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఆ కుటుంబాలకు ప్రధాన మంత్రి లేదా కేంద్ర విద్యాశాఖ మంత్రి క్షమాపణలు చెప్పలేదు. ఒక అసమర్థుడైన విద్యాశాఖ మంత్రిని తొలగించటానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? కనీసం వారి ఆవేదన అర్థం చేసుకోకుండా క్రాక్రోచ్లు, పరాన్న జీవులు, విదేశీ శక్తుల ప్రభావితులు అంటూ హేళన చేయటం వల్లనే. ఆ అవమానం నుంచే ఆత్మాభిమానం కల జన్ జీ యువత, కాక్రోచ్ జనతా పార్టీ గా పుట్టింది. వారు శాంతియుతంగా, నిరాహార దీక్షలతో లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై కఠినమైన చట్టపరమైన నేరాలుగా హోంశాఖ పరిగణించి పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో, పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం, వారి వెనుక ఉండి నడిపించే వందేళ్ల విచ్ఛిన్న శక్తి, వారి అనుయాయులను రంగంలోకి దించి అమానుషంగా, పాశవికంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, వేల సంఖ్యలో గుమికూడిన యువకులపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగం, నిషేధిత పెల్లెట్ తూటాలను ప్రయోగించారు. AK-47ను ఉపయోగించారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పాల్పడింది. ఇందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ పోలీసుల దమనకాండకు, దౌర్జన్యాలకు పరిపాలనా పరంగా బాధ్యత వహించాల్సిన సమయంలో లోక్సభలో కనిపించకపోవడం, మౌనంగా ఉండటం బాధ్యతారహిత ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా చూడాలి. ఇంత జరుగుతున్నా తమ కేంద్ర విద్యాశాఖ మంత్రిని గత్యంతరం లేక రాజీనామా చేయించిన భారత ప్రధాని జాతికి క్షమాపణ చెప్పకపోగా సోషల్ మీడియాలో యువతనుద్దేశించి హాయ్ ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్ల సంఖ్య పెంచినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పడం స్థాయికి తగని మాట. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే, రోమ్ నగరం తగలబడిపోతుంటే, తన ఫిడేలు వాయిద్యంతో తన్మయత్వం పొందిన నీరో చక్రవర్తి గుర్తుకొస్తున్నాడు. గత ప్రభుత్వాల కాలంలో కూడా ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయి. అయితే ఒక ప్రభుత్వం గత వైఫల్యాలను ఉదాహరణగా చూపించినంత మాత్రాన తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. సమర్థవంతమైన పాలన అంటే పూర్వపు లోపాలను గుర్తించి వాటిని పునరావృతం కాకుండా నిరోధించే వ్యవస్థను నిర్మించడం. అదే పరిపాలనా నైపుణ్యానికి అసలు కొలమానం. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ప్రజల ఒత్తిడి, విద్యార్థుల ఆందోళనకు తలవంచి, కేంద్ర ప్రభుత్వ జాతీయ పరీక్షా వ్యవస్థపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కొన్ని సంస్కరణలు ప్రకటించింది. పరీక్షల భద్రతను బలోపేతం చేయడం, డిజిటల్ పర్యవేక్షణను పెంచడం, ప్రశ్నాపత్రాల రవాణాలో కొత్త విధానాలను ప్రవేశపెట్టడం, పరీక్షల అవకతవకలపై కఠిన చట్టాలను తీసుకురావడం వంటి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ప్రజల్లో విశ్వాసం పూర్తిగా పునరుద్ధరించాలంటే కేవలం చట్టాలు సరిపోవు. వాటి అమలు, బాధ్యులపై నిష్పాక్షిక చర్యలు, విచారణల్లో పారదర్శకత కూడా అంతే అవసరం. భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది యువత ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాతీయ పరీక్షా సంస్థ,
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రైల్వేలు, బ్యాంకులు, ఇతర నియామక సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలు లక్షల కుటుంబాల ఆశలను మోస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక్కోసారి జరిగే లీకేజీ కూడా కేవలం ఒక కేసు కాదు, అది మొత్తం వ్యవస్థ విశ్వసనీయతపై పడే దెబ్బ. ప్రజాస్వామ్యంలో సమస్య తలెత్తినప్పుడు ప్రభుత్వ స్పందనే ప్రజల విశ్వాసాన్ని నిర్ణయిస్తుంది. నిరసనలు వస్తే వాటిని వినడం, చర్చించడం, లోపాలను సరిదిద్దడం ప్రజాస్వామ్య పరిపక్వతకు సూచిక. కానీ ప్రతి విమర్శను రాజకీయ కుట్రగా, ప్రతి నిరసనను దేశవ్యతిరేక చర్యగా చిత్రీకరించే ధోరణి గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పాలనలో బాగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్య సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో సంభాషణలు జరిపకుండా వారిని శత్రువులుగా భావించటం, విపక్షాల సలహాలు, సూచనలు లక్ష్యపెట్టకపోవటం మొదలైన చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయి. అదే సమయంలో ప్రతి నిరసన పూర్తిగా నిష్కళంకమని కూడా చెప్పలేం. కానీ నిరసనల వెనుక నిజమైన సమస్యలు ఉంటే వాటిని ముందుగా పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇటీవలి కాలంలో రాజకీయ చర్చల్లో మరో ఆందోళనకర అంశం కేంద్ర ప్రభుత్వ అనుకూల మీడియా అసత్యాల ప్రచార యుద్ధం. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికలు, టెలివిజన్ వ్యవస్థలు 95% అదానీ, అంబానీ ఆధీనంలో ఉన్నాయి. వాటి వార్తా ప్రసారాలు, కథనాలు, చర్చలు ప్రజాసమస్యల కంటే విపక్షాలపై, మేధావులపై, ప్రజా సంఘాలపై దుష్ప్రచార ఆరోపణలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయనేది అక్షర సత్యం. ఒకవైపు అధికార పక్షం తన విజయాలను విస్తృతంగా ప్రచారం చేస్తే, మరోవైపు ప్రతిపక్షం ప్రతి వైఫల్యాన్ని ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా చూపుతుంది. ఈ రాజకీయ పోటీలో అసలు సమస్యలు చాలాసార్లు మరుగున పడిపోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పరిపాలనకు 3 ప్రధాన ప్రమాణాలు చెబుతుంటారు. 1 జవాబుదారీతనం, 2 పారదర్శకత, 3 సంస్థాగత సామర్థ్యం. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు కూడా సమర్థమైన పాలన అంటే కేవలం జీడీపీ వృద్ధి మాత్రమే కాదని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, చట్టబద్ధమైన వ్యవస్థలను బలోపేతం చేయడం, అవినీతిని అరికట్టడం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమని పేర్కొంటాయి. ఎన్నికల్లో అక్రమ, సక్రమ, జిమ్మిక్కులతో పొసగని అక్రమ స్వార్థపూరిత పార్టీల, ఊతకాళ్ల, పొత్తులతో మెజారిటీ సాధించడం ఈ లక్ష్యాలకు ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు, డిజిటల్ సేవలు, ప్రత్యక్ష నగదు బదిలీలు, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠ వంటి అసత్య, అరకొర అర్థం సత్యాలతో ప్రభుత్వ అనుకూల మీడియా విశ్లేషకుల ప్రశంసలు పొందినా, అదే సమయంలో నిరుద్యోగం, పరీక్షల నిర్వహణ సంస్థల స్వతంత్రత, విమర్శల పట్ల ప్రభుత్వ వైఖరి, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై ప్రతిపక్షాలు, పౌరసమాజ సంస్థలు, కొంతమంది పరిశీలకులు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ 2 కోణాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే సమతుల్య విశ్లేషణ సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో బలమైన నాయకత్వం అవసరమే, కానీ ఆ బలం ప్రజల విశ్వాసం నుంచి రావాలి. రాజ్యాంగబద్ధ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థల చేత ఆకస్మిక తనిఖీలు చేయించి, విపక్షాలను, ప్రజలను భయపెట్టడం నుంచి కాదు. దేశాన్ని అధోగతి పట్టించే సమస్యలను దాచిపెట్టి, మసిపూసి మారేడు కాయలను ప్రచారంచేసే కంటే వాటిని సమస్యలను పరిష్కరించే పరిపాలన గొప్పది. విమర్శలను అణచివేయడం కంటే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం విలువైనది. అధికారంలో ఉన్నవారు తప్పులు చేయకపోవడం అసాధ్యం. కానీ చేసిన తప్పులను చిత్తశుద్ధితో అంగీకరించి సరిదిద్దే సంస్కృతి ఉండటమే నిజమైన నాయకత్వ లక్షణం. చరిత్రలో నిలిచిపోయిన నాయకులను పరిశీలిస్తే ఒక విషయానికి స్పష్టమవుతుంది. వారు ఎంత శక్తివంతులన్నది ప్రజలు కాలక్రమంలో మరచిపోతారు. కాని వారు ఈ సంక్షోభాలను ఎలా ఎదుర్కొన్నారు, ప్రజల విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకున్నారు, వ్యవస్థలను ఎంత బలోపేతం చేశారు అన్నదే వారి వారసత్వంగా మిగులుతుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, కానీ మంచి పాలన శాశ్వతమైన గుర్తింపును తెస్తుంది. నాయకుడి నిజమైన బలం ప్రచారాల పటాటోపంలో కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే ఫలితాల్లోనే ఉంటుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.